And any anything late to already our director labor department, director bylaws, they have inspected, they have given certain instructions to that concern. But who is in charge? 30% also has died in this accident. So we could not recover, we could not collect all those information. My team is there on the job. Definitely they will collect all those information. Then I will push you to. How many people have lost their lives? కానీ మీరు జరిగిన క్షణాన ఏదైనా ఉంటుందో ఈ హారబుల్ లేకపోతే అదే విధంగా ఇక్కడ ఈ పరిశ్రమలో కార్మికులు ఒక బానిసలుగా స్వీకరించి వాళ్ళు పని తీసుకుంటున్నారు. 12 గంటలతో పాటు 24 గంటలు పని చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి భద్రత లేదు, వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ రక్షణ లేదు. దాంతో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు ఇక్కడ నుంచి తరలించడానికి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు. వాళ్ళని ఒక గుర్రలాగా ఆటోలలో వేసి తరలిస్తున్నారు. పారిశ్రామిక వ్యవస్థలో ఒక ఐలాగా ఏర్పాటు చేసుకుని కార్మికులతో ఎలాంటి పని తీసుకోవాలి, ఈ కాంట్రాక్టులకు అప్పచెప్పి ఏదైనా జరిగితే కాంట్రాక్ట్ మీద తోసేసి వాళ్ళకి ఎలాంటి అర్థ లాభం కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి. తప్పకుండా మీరు చెప్పిన విషయాలు అన్నిటి కూడా రాతపూర్వకంగా మా అధికారులకు ఇవ్వండి. మీరు చేసిన ఫిర్యాదును మొత్తం పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి కావాల్సిన ₹1,00,00,000. శాతంతో ఏం పని మిత్రమా? చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000 వాళ్ళకి వస్తాయి. ధన్యవాదాలు.